నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ సిఐడి ఆఫీస్కు చంద్రబాబు ముందస్తు బెయిల్ పూచీకత్తు సమర్పించిన బాబు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష. కొత్త ఆయకట్టు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్న మంత్రి. జనసేన వైపు ముద్రగడ పద్మనాభం పయనం. పార్టీలోకి ఆహ్వానించనున్న పవన్ కళ్యాణ్. ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీఏ అధికారుల కొరడ. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 బస్సులపై కేసులు. ఇండియా కూటమి చైర్పర్సన్ గా ఖర్గే. సీట్ల సర్దుబాటుపై తేల్చుకోలేకపోతున్న నేతలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల పొరుగు సంసిద్ధమవుతున్నాయి. పొత్తుల విషయంలో టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న ఒప్పందాలు, సీఎం పదవి కాలపరిమితి పంపకాలు తదితర అంశాలపై సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు 3 కీలక అంశాలపై సూచనలు చేస్తూ లేఖ రాశారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలో ఏదో ఒకచోట పవన్ పోటీ చేయాలని సూచించారు. అదేవిధంగా 2.5 ఏళ్లు పవన్ సీఎం పదవి చేపట్టాలని తెలిపారు. టీడీపీ జనసేన మధ్య పవర్ షేరింగ్ అంశం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, సీఎం ప్రతిపాదన అంశం ప్రజల్లోకి వెళ్తే టీడీపీ జనసేన మధ్య ఓటు బదిలీ అవుతుందని వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పందెం రాయలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సంక్రాంతి సమయంలో కోడి పందాలు, ఇతర జోద క్రీడలు నిరోధించాలంటూ గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలంటూ ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన హనుమ అయ్యప్ప అనే వ్యక్తి పిల్ దాఖలు చేయగా ఉన్నత న్యాయస్థానం స్పందించింది. ఇక జీవహింస నిరోధక చట్టం కిందకు వచ్చే కోడి పందాలను నియంత్రించే విధంగా 4 జిల్లాల పరిధిలో ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆట స్థలాల వద్ద సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ అధికారి, 2 కానిస్టేబుళ్లు, స్వచ్ఛంద కార్యకర్త, ఫోటోగ్రాఫర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, సంబంధిత బృందాలను ఈ నెల 14 లోపు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాబోయే వేసవికాలంలో రాష్ట్రంలో చెరువుల పూడి కార్యక్రమాలు చేపట్టాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షలో మాట్లాడుతూ ఈ ఏడాది కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏడాది చివరి నాటికి కొత్తగా 4.5 నుంచి 5 లక్షల ఎకరాలకు నీరందించే విధంగా ప్రాజెక్టుల పనులు వేగవంతం చేస్తున్నట్టు అధికారులు వివరించారు.
ఇక కొత్తగా ప్రాజెక్టులలో నీరందించే విషయంలో అడ్డంకులన్నీ అధిగమించి సకాలంలో నీరందించాలని ఉత్తమ్ సూచించారు. రాబోయే జూన్ నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులు, ఏడాది చివరి నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులపై పనులు వేగవంతం చేయాలన్నారు. రాజకీయాలలో కురుములు రాణించాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. వెంకట్రెడ్డి నగర్ రామంతపూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో రాజకీయాల్లో కురుములు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీలు ఇవ్వడానికి కురుములు ముందుకు రావాలన్నారు. కాన్ఫరెన్స్లో ఇక్కడి నుంచి 100 ఓట్లు ఇలా అక్కడ మార్చుకున్నామంటే మన కులస్తుడు ఒక పైకి వస్తే ఇంకా మా కులానికి వెనుదన్ను ఉండాలనే ఉద్దేశంతో మీరు చేసినటువంటి గొప్ప సాహసం. మరి ఎక్కడ ఉన్నా మన కులస్తుని మనం కాపాడుకుంటే రేపు 10 కాలాల పాటు మన కుల గౌరవంతో పాటు మన కులంలో కూడా రాజకీయంగా ముందుకు పోవడానికి ఎంతో సహకారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ పార్టీలైనా సరే అన్ని పార్టీలు కూడా మన కులాన్ని గుర్తించి మన దామాష ప్రకారం మనకు టికెట్లు ఇస్తే అప్పుడు మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఒక కుర్మబిడ్డ కాన్ఫరెన్స్లో ఇక్కడి నుంచి 100 ఓట్లు ఇలా అక్కడ మార్చుకున్నామంటే మన కులస్తుడు ఒక పైకి వస్తే ఇంకా మా కులానికి వెనుదన్ను ఉండాలనే ఉద్దేశంతో మీరు చేసినటువంటి గొప్ప సాహసం. మరి ఎక్కడ ఉన్నా మన కులస్తుని మనం కాపాడుకుంటే రేపు. సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన బలరాం నాయక్ తొలిసారి పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించారు. సిహెచ్పి కోల్డ్ లీడింగ్ అండ్ అన్లోడింగ్ ఉపరితల గనుల్లో కార్మికులను కలుసుకున్నారు. కార్మికులతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. జీడీకే ఇంక్లైన్ గనిని సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మిక కుటుంబాలకు మంచినీటి సరఫరాతో పాటు గోదావరి కని సింగరేణి ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. రక్షణతో కూడిన ఉత్పత్తే లక్ష్యంగా అధికారులు, కార్మికులు పనిచేయాలన్నారు. అనంతరం సింగరేణి కార్మికులకు, వారి కుటుంబాలకు బలరాం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళకి ఇచ్చాము. దానివల్ల ఒక్కొక్క ఆపరేటర్ అడిగితే ఒక్కో షిఫ్ట్ దాకా 12 నుంచి 15, ఒక్కో 160 నుంచి 170 ట్రిప్పులు వేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక సిఎండి లెవెల్లో రాత్రిపూట విజిట్ చేయడం, కార్మికులకు కలవడము. దానివల్ల మనం ఈరోజు మనం డెడికేట్ టు ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ మైన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకు పోల్ కట్టర్స్ కానీ మనకు ఆల్ ద డిసిప్లిన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దీనివల్ల అలాగే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము, అందరితో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు మెయిన్ కొంచెం కార్మికులకి వాటర్, నీటి సరఫరాలో కొంచెం ప్రాబ్లం ఉంది. దానికోసం ఒక ర్యాపిడ్ గ్రావిటీ ఫీల్డ్ అని ఈ నెలాఖరులోగా ఇనాగ్రేట్ చేసుకుంటాము. ఆ తర్వాత హాస్పిటల్స్, మన హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ పరంగా. మనం ఏ సమస్య వచ్చినా హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఇక్కడ కనుక మంచి సదుపాయాలు ఉంటే ఇంకా బాగా మనం సేవలు అందించవచ్చు. దాని పరంగా సూపర్ స్పెషాలిటీ తరహాలో ఒక రామగుండం ఏరియా హాస్పిటల్ని, గోదావరి ఏరియా హాస్పిటల్ డెవలప్ చేస్తే చాలామందికి బాగుంటుంది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ధాన్యరాశులు ఇంటికి చేరే పండుగ. ఇది పెద్దల మాట, కానీ యువత పిల్లల్లో మాత్రం సంక్రాంతి అంటే తొలుతగా గుర్తొచ్చేది పతంగులు. అదే గాలిపటాల పండుగ. అలాంటి పతంగులు, వాటిని ఎగరవేసేందుకు వాడే మధ్య తయారీకి హైదరాబాద్ పాత బస్తీలోని ధూల్పేటకు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ వీటిని హ్యాండ్మేడ్గా తయారు చేస్తారు. విభిన్న డిజైన్లతో చూడముచ్చటగా ఉన్న పతంగులు మంజాలపై ఒక లుక్కేద్దాం. పేపర్ పతంగ్ తయారు నేను చేసిన మొత్తం
పేపర్ పతంగ్ 1 పౌండ్ 1/2 పౌండ్ ఇంకా చిన్న పతంగ్ ఉన్నాయి. అదే పతంగ్ నేను తయారు చేసిన. ఇది మాంజా ఉన్నాయి, దారం మాంజా, మొత్తం దారం మాంజా ఉన్నాయి నా షాప్ మీద. దారం మాంజా ఇంకా చిన్న పిల్ల ప్లాస్టిక్ కవర్ పతంగ్ ఏమి ఉన్నాయి ఇక్కడికి కాన్పూర్ అహ్మదాబాద్ దగ్గరకి ఉన్నాయి. పేపర్ పతంగ్ మొత్తం దుల్పేట్ పతంగ్ ఉన్నాయి. ప్లీజ్ దారం మాంజా తీసుకోపో. చైనా మాంజా బ్యాన్ చేయాలి. చైనా మాంజా మంచి లేవు, మంచికి లేవు, పక్షికి మంచి లేవు, ఎవరికి మంచి లేవు. చైనా మాంజా ప్లాస్టిక్ మాంజా ఉన్నాయి. గిరాక్ బాగానే ఉన్నా, గిరాక్ వచ్చిన మంచి రెస్పాన్స్ ఉన్నా, గిరాక్ బాగానే ఉన్నాయి ఇప్పటికి. 500 వస్తాయి. ఒక డబ్బా గుంజాలి, 10 గుట్టలు గుంజితే 500 రూపాయలు వస్తాయి. అందులోకి వెళ్ళి అందరికి పంచి మనం తినాలి. మాకు మిగిలితే ఏం లేదు, ఇక్కడికి అక్కడే అవుతుంది. ఇది చేయాలి అని మాది చేస్తున్నాం. ఇది మళ్ళా ముందుకు లేక నడవాలి. నడుస్తే మాకు మంచిగా ఉంది. ముందుగా 6 నెలల అవతల తోటి చేస్తుండే, ఇప్పుడు 15 దినాలు ఉన్నాయి అయినాయి స్టార్ట్ చేసి. 3 రోజుల పాటు జరిగే పండుగకు నెల ముందు నుంచే పతంగులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ దూల్పేటలోని పతంగుల దుకాణాల వద్ద సందడికి ప్రధాన కారణం. పతంగుల ఎగరవేతలో మంజాది అగ్రభాగం. అహ్మదాబాద్ నుంచి వచ్చే తెల్లని దారంకు మెత్తటి అన్నదమ్ముల్లో గాజు రజన్, వివిధ రకాల కలర్స్ కలిపి వాటికి అద్దుతారు. అన్ని దారం మంజాల తయారీకి వినియోగించే పద్ధతి ఒకటైనా అందులో కలిపే రంగులు, రసాయనాలు మాత్రమే వేర్వేరంటారు తయారీదారులు. ఇక వీటి తయారీకి 6 నెలల ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది. కాగితాలు, బొంగు కర్రలు, దారం ముడి సరుకును అహ్మదాబాద్ నుంచి కొనుగోలు చేస్తారు. కాగితాలను కట్ చేయటం మొదలుపెట్టి రంగులు అద్దటం నుంచి సన్నని బద్దలు అతికించడంతో పతంగుల పని పూర్తవుతుంది. ఇంటిల్లిపాది పని చేస్తే ఒక్కో వ్యక్తికి రోజుకు 100 నుంచి 150 పతంగులు తయారవుతాయి. అయితే మంజా తయారీ సమయంలో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి. ఏ మాత్రం ఏమరపాటు వహించినా చేతులు తెగే ప్రమాదం ఉంటుంది. రసాయనాలు నోటికి చేరితే అనారోగ్యం పాలు కావాల్సిందే. ఒక్కో చెరకు నిండా మంజా అమ్మితే 100 నుంచి 200 రూపాయల వరకు లాభం ఉంటుందంటున్నారు. గుట్టు చప్పుడుగా అమ్మకాలు సాగిస్తున్న నిషేధిత చైనా మంజాలను అరికట్టాలని వ్యాపారులు కోరుతున్నారు. పతంగుల కొనుగోలులో డిస్కౌంట్లు కూడా తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ఒకేసారి భారీగా కొనుగోలు చేసేందుకు నగర శివార్ల నుంచి దూల్పేట్ షాపులకు వస్తుంటారు. గత ఏడాదితో పోల్చితే పతంగుల ధర 3 నుంచి 5 రూపాయలు పెరగ్గా మంజాల ధరలు 15 నుంచి 20 రూపాయలు పెరగబోయంటుంది యువత. ఇక ఈ ఏడాది మార్కెట్లో దర్శనమిస్తున్న పతంగుల్లో ప్రత్యేక ఆకర్షణ రాజకీయ నాయకుల ఫోటోలు. మోడీ, మిషన్ చంద్రయాన్, న్యూయార్క్, ఇండిపెండెన్స్ డేలతో పతంగులు ఒక పక్క సందడి చేస్తుంటే కార్టూన్ కైట్స్, డోరెమాన్, చోటా భీమ్ పతంగులు చిన్నారుల్ని కట్టిపడేస్తున్నాయి. కోరిన కోర్కులు తీర్చే కొంగు బంగారంగా ఐనవోలు మల్లన్న స్వామికి పేరుంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 నెలల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండమైన రీతిలో నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. అయితే ఈ ఏడాది మేడారం సమ్మక్క సారక్కల జాతర జరగనుండటంతో ఈ బ్రహ్మోత్సవాలు మరింత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. శతాబ్దాల నాటి శివాలయంలో నెలల తరబడి మహోత్సవాలు నిర్వహించడం అంటే అదేమైనా సామాన్య విషయమా అంటే అస్సలు కాదనే ఎవరైనా సమాధానమిస్తారు. అంతటి అనన్య సామాన్య వేడుకలు అసాధారణ రీతిలో జరిగినప్పుడు భక్తజన వరద ఏ స్థాయిలో ప్రవహిస్తుందో ప్రత్యేకించి చెప్పేదేముంది. అతి ప్రాచీన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. క్రాంతివంత సంక్రాంతి పండుగ నుంచి ప్రకృతి సొబగుల ఉగాది వరకు ఈ వేడుకలు అట్టహాసంగా సాగనున్నాయి. ఎత్తుబోనాలు, శివసత్తుల పూనకాలు, సంక్రాంతి ప్రభల బండ్ల ఊరేగింపులు, ఒకటేమిటి
ఆధ్యాత్మిక సంబరాలమయంగా ఈ వేడుకలు సాగనున్నాయి. కనువిందు చేసే ప్రకృతి రమణీయ ప్రదేశంలో నెలకొని ఉన్న ఈ ప్రాచీన ఆలయంలో అద్భుత శిల్ప సంపద దర్శనమిస్తుంది. సువిశాల ఆలయ ప్రాంగణంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు 3 నెలల పాటు బ్రహ్మాండ రీతిలో కొనసాగడం ఆనవాయితీ. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వేడుకకు తరలివస్తారు. అయితే ఇటీవల కాలంలో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విశ్వం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. జానపదుల జాతరగా పేరొందిన ఐనవోలు మల్లన్న జాతర ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో ప్రత్యేకం. సుందరంగా అలంకరించిన స్వాగత తోరణాలు భక్తులకు సాదర ఆహ్వానం పలుకుతున్నాయి. దేవాలయ విశిష్టతను, బ్రహ్మోత్సవ వేడుకల వివరాలను ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన అర్చక స్వామి పాతర్లపాటి రవీందర్ శర్మ వివరించారు. ఈ నెల 13న స్వామివారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతున్నామని ఆయన తెలిపారు. 14న భోగి, 15న సంక్రాంతి వేడుకలతో పాటు సంక్రాంతి ప్రభుల బండ్ల ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగుతుందని చెప్పారు. జనవరి 16న మహాసంప్రోక్షణ, 17న రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర వేడుక జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 2న బ్రహ్మరాంబిక అమ్మవారి వార్షిక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కళ్యాణం బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా జరుగుతాయన్నారు. ఏప్రిల్ 13న ఉగాది కార్యక్రమాలతో ఈ బ్రహ్మోత్సవ వేడుకలు ముగుస్తాయని తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు రావడం సహజం. అయితే ఈ ఏడాది గిరిజన ఆదివాసీ కుంభమేళా మేడారం జాతర ఉండడంతో లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేశామని, వీఐపీల ప్రత్యేక దర్శనాల వల్ల సామాన్య భక్తుల క్యూలైన్లు ఆఫ్ చేయడం సాధారణంగా జరిగేదని, అయితే సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడం వల్ల అటు వీఐపీ దర్శనాలు, ఇటు సామాన్య భక్తుల దర్శనాలు ఒకే సమయంలో జరిగిపోతాయని ఆయన తెలిపారు. అన్ని వేళలా తాగునీటి సౌకర్యం కల్పించామని ఈవో చెప్పారు. ఎప్పటికప్పుడు మంచినీటి సరఫరా కోసం 10 ట్రాక్టర్లు ఏర్పాటు చేశామన్నారు. మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా మనకు 14, 15, 16 ఈ 3 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తజనం విపరీతంగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈసారి సమ్మక్క జాతర ఉన్నందువల్ల గతం కంటే ఈ సంవత్సరం ఇంకా అత్యధికంగా భక్తజనులు విచ్చేసి స్వామివారి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క ఉత్సవాలలో విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా కూడా నూతనంగా కూడా మేము క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనకు వీఐపీ సేవ వచ్చినా కూడా తూర్పు నుండి తీసుకురావడం వల్ల భక్తులకు ఇబ్బంది కలిగేది. ఇప్పుడు వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం ప్రత్యేకంగా ఒక లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూ లైన్స్లో వీరు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎట్ ఎ టైం ఇద్దరు కలిసి దర్శనం చేసుకునే విధంగా కూడా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సేద తీరడానికి పెద్ద ఎత్తున చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్య చర్యలు, శౌచాలయాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని ఈవో చెప్పారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి దాదాపు 350 మంది పారిశుద్ధ్య కార్మికులను సిద్ధం చేసినట్లు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టామని ఆలయ ఈవో తెలియజేశారు. ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.